దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనలో భాగంగా రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత బిజీ షెడ్యూల్తో గడపనున్నారు. ఉదయం సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లోని ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై ప్రసంగించి రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి వివరించనున్నారు. అనంతరం ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్లతో భేటీ అయ్యి ఏఐ క్లౌడ్ టెక్నాలజీపై చర్చించనున్నారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, మేక్స్ సీఈఓ విట్నెస్ కెర్క్లతో సమావేశమై పారిశ్రామిక పెట్టుబడులపై కీలక చర్చలు జరపనున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్న సీఎం ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. కొనసాగుతోంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ ఉండబోతోంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనలో ఏదైతే పెద్ద ఎత్తున వివిధ కంపెనీల ప్రతినిధుల్ని, అదేవిధంగా అక్కడున్నటువంటి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు, ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచే విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి అది తెలియజేసి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు అరుగులు వేస్తూ ఉన్నారు. ఈ రోజు రెండో రోజు చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తి స్థాయిలో కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ పెట్టుబడులు ఆకర్షించటం, ఆధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తారు. ఉదయం నిర్వహించేటువంటి సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు అనుకూలంగా రాష్ట్రంగా ఏ విధంగా ఎదిగింది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పోర్టు ఆధారిత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా మానవ వనరుల నైపుణ్యంపై అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి వివరించబోతూ ఉన్నారు. ఆ తర్వాత జరిగేటువంటి ఇండియా లౌంజ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ పెట్టుబడిదారులతో పరస్పర చర్చలు జరుపుతారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సిఇఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి భేటీ కాబోతూ ఉన్నారు. తర్వాత గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. దావోస్ లో కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్ తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏ విధంగా ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టేవితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో కూడా వాళ్ళకి వివరించబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కొనసాగుతూ ఉంది. ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విషయాలను హైలైట్ చేస్తూ అక్కడికి వెళ్లి ఆ పర్యటనలో పూర్తి స్థాయిలో కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గతంలో ఏదైతే మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఈ పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు సాధించే విధంగా కూడా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో అక్కడ చంద్రబాబు నాయుడు, అదే విధంగా మంత్రి నారా లోకేష్, మంత్రి టీజీ భరత్, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంపై ప్రత్యేకంగా కూడా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళ పర్యటన కొనసాగబోతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.